జ్ఞాపక శక్తి తక్కువగా ఉంది. లేదా జ్ఞాపక శక్తి సరిపడినంతగా లేదు అనే సమస్య ఉన్నప్పుడు అంటే సాధారణంగా ఇది విద్యార్థులకి ఎక్కువగా ఎదుర్కొనే సమస్యగా ఉంటుంది. ఎంచేతంటే ఎంత చదివినా జ్ఞాపకం ఉండటం లేదు. ఎన్ని విషయాలు ఎన్నిసార్లు చదివినా కూడా జ్ఞాపకం ఉండట్లేదు. అదే సమస్య ఎక్కువగా ఉందని విద్యార్థులు భావిస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఈ జ్ఞాపకం ఉండడం అనేది ప్రధానంగా 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అందులో ఫస్ట్‌దేంటంటే ఆసక్తి. అంటే ఒక వ్యక్తికి తను చేస్తున్న పని గాని, ఆ పని చదువైనా ఏదైనా కూడా ఎంత శాతం ఆసక్తి ఉంది అనే దాని మీద జ్ఞాపకశక్తి ఆధారపడి ఉంటుంది. అంటే మన మనసుకి మనము దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము, ఎంత శాతం దాన్ని ముఖ్యంగా భావిస్తున్నాము అన్న దాన్ని బట్టి బ్రెయిన్ జ్ఞాపకం ఉంచుకునే అవకాశం ఉంది. అంటే చదువుకి సంబంధించిన విషయాలు మనం చూసినట్లయితే విద్యార్థి చదువుకి పూర్తిగా 100% ప్రాముఖ్యతనివ్వగలిగితే, అది మనసు నమ్మగలిగితే తప్పనిసరిగా అతనికి జ్ఞాపకశక్తి అనుకున్న విధంగా ఉండే అవకాశం ఉంది. అదే ఆసక్తి శాతం తగ్గినప్పుడు జ్ఞాపకశక్తి శాతం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఆసక్తి ఎక్కువగా ఉన్నప్పుడు అంటే 100% దగ్గరగా ఉన్నప్పుడు బ్రెయిను ఆ ఆసక్తికరమైనటువంటి విషయాల్ని ఎక్కువగా తలుచుకోవడం అంటే రిపీట్ చేస్తూ ఉంటుంది. రిపిటీషన్ వ్యక్తికి సంబంధం లేకుండానే కొనసాగుతూ ఉంటుంది. అంటే ఆసక్తికర విషయం మనసు భావించినప్పుడు, వ్యక్తి అంత ప్రాముఖ్యతని ఇచ్చినప్పుడు తప్పనిసరిగా మనసు కూడా ఆ విషయాలను ఎక్కువ సార్లు రిపీట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అవి రిపీట్ అవుతూ ఉన్నాయో జ్ఞాపకశక్తి పెరుగుతూ ఉంటుంది. అంచేత ఆసక్తి అనేది ప్రధానమైన విషయం. ఆసక్తిగా మనం ఉన్నామా లేదా అని చెక్ చేసుకున్నట్లయితే ఆసక్తి రిపిటీషన్‌ని పెంచుతుంది. 2 కలిసి జ్ఞాపకశక్తిని పెంచుతాయనే విషయాన్ని మనం గమనించుకొని తీరాలి. అంచేత జ్ఞాపకశక్తి తక్కువగా ఉంది అన్నటువంటి వాళ్ళు ఆసక్తిని ఎంత శాతం ఉందని గమనించుకొని దాన్ని 100%కి చేర్చుకోగలిగితే వివిధ అంశాల ప్రాతిపదికన తప్పనిసరిగా జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది.